ఈ సర్వసభ్య సమావేశం సాదాసీదిగా సాగింది. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్కు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారిగా జడ్పీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు పాయలి శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు పటేళ్లు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. పూల బొకేలు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. మొదటగా ఎమ్మెల్యేలు ప్రసంగించారు. అందరి సహాయ సహకారాలతో ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. స్థానిక సంస్థల్లో పనిచేసిన అనుభవంతో క్షేత్రస్థాయిలో సమస్యలపై అందరికీ పట్టుకుందని, ఇక వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించుకోనున్నారు. తమ ప్రాంతాలు ప్రగతి వైపు అడుగులు వేయించాలన్న నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. దీనిపై సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. అనంతరం విద్యాశాఖపై డీఈఓ నివేదిక చదివి వినిపించగా జడ్పీటీసీ సభ్యులు అనేక సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నిమార్లు సభా దృష్టికి తీసుకువస్తూ ఉన్నా ఎందుకు పరిష్కరించడం లేదంటూ సంబంధిత అధికారులపై మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు అలాగే బడులు బాగు చేయించాలని, వసతులు మెరుగుపరచాలని అన్నారు. మొత్తంగా 42 శాఖలకు సంబంధించి ఎజెండా ప్రవేశపెట్టగా కొన్ని శాఖలపైనే చర్చ జరిగింది. మన వద్దన ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఈ జిల్లా అభివృద్ధి గురించి కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజల సమస్యల మీదనే మనం అందరం పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి అధికారులు కానీ, అనధికారులు కానీ, అపోజిషన్ ఉండాలి, ఏదైనా ఉండాలి. మనం కలిసికట్టుగా మన గ్రామాన్ని కానీ, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనం అందరం ఇక్కడ సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ వరకు కానీ, ఎంపీ వరకు కూడా మన ప్రాంతాన్ని ఎంతవరకు అభివృద్ధి చేయగలుగుతున్నాం, ఎంత నిధులను మనం రాబట్టగలుగుతాం అనేది దానిపైన ఎక్కువ దృష్టి పెట్టి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఎక్కువ శ్రమపడి మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సర్వసభ్య సమావేశం ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశం. మరి ఏదైతే జిల్లాలో ఉన్న సమస్యలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మరి ఇది ఒక జిల్లాలో ఒక వేదిక, ఇది మినీ అసెంబ్లీ. మరి ఇక్కడ కూడా మన యొక్క ఆదిలాబాద్ జిల్లా సమస్యలన్నీ కూడా చర్చించుకునే అవకాశం ఉంటుంది, సమస్య పరిష్కారం చేసే సందర్భం ఉంటుంది. కాబట్టి గౌరవ సభ్యులందరికీ కూడా మరి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత జిల్లా పరిషత్ సమావేశానికి రావడం, మరి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తెలిసేటట్టు అతి అనాది కాలం, తక్కువ కాలంలోనే మాకు అవకాశం దొరకడం చాలా అదృష్టం. మరి సమస్యలు చెప్పుకోకపోతే చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో, ఈ 20 రోజుల్లో మండల పరిషత్ సమావేశాలు 2 ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది ఉట్నూరు ఒకటి, అదేవిధంగా కడెం ఒకటి. మండల పరిషత్ సమావేశాలలో చాలా రకాల సమస్యలు మా దృష్టికి రావడం అనేది జరిగింది. మరి ప్రజలందరూ కూడా ప్రజల ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. మరి దానికంటే ముందు అధికారులు ఎవరితోటి మాట్లాడాలన్నా భయపడేవాళ్ళు. ప్రజలందరూ కూడా అప్లికేషన్ ఇవ్వాలన్నా ఆ సమస్య కోసం 10 సార్లు తిరిగేటువంటి పరిస్థితి మేము చూసాం. నేను నిన్న కూడా అధికారులకు చెప్పింది ఒకటే, పని అవుతుందా కాదా, పని అవుతుందంటే అవుతుందని